అందరికీ నమస్కారం. ఈరోజు టెట్ డిఎస్సికి అత్యంత ముఖ్యమైన జీవశాస్త్ర బోధన అభ్యాస శాస్త్రం నుండి ముఖ్యమైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మరియు వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ముందుగా మనం విజ్ఞాన శాస్త్రం నిర్వచనాలు, స్వభావం, పరిధి గురించి తెలుసుకుందాం. విజ్ఞాన శాస్త్ర నిర్వచనం తీసుకున్నట్లయితే ప్రయోగాలు, పరిశీలన వృద్ధి పొంది తర్వాత ప్రయోగాత్మక పరీక్షలు, పరిశీలనలు ఫలితాన్ని ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావనలు, భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని మనకి జేమ్స్ కోనాట్ నిర్వచించడం జరిగింది. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి అని మనకి ఐన్స్టీన్ నిర్వచించడం జరిగింది. విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు, దాని పూర్వ చరిత్ర, అందులో జీవ ప్రపంచం కూడా అని మనకి కార్ల్ పియర్సన్ నిర్వచించడం జరిగింది. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం అంటే ఒక మాపనం వల్ల మనకు నిర్దిష్టమైన గణనలు, ఫలితాలు వస్తాయని అరిహేనియస్ నిర్వచించడం జరిగింది. ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమయ్యి సంచితం క్రమీకరించబడిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం అని కొలంబియా ఎన్సైక్లోపీడియా నిర్వచించడం జరిగింది. ఆ తర్వాత వ్యవస్థీకృతమైన సాధారణ జ్ఞానమే విజ్ఞానం. దీనిలో కొన్ని సాధారణ సూత్రాల నుంచి ప్రత్యేక ప్రతిజ్ఞ వాక్యాలు నిర్మిస్తారు అని తెలియజేయడం జరిగింది కోహన్ నాగల్. ఓకే, ఇప్పుడు మనం విజ్ఞాన శాస్త్రం అర్థన, విజ్ఞాన శాస్త్రం భావన కూడా తెలుసుకున్నాం. అర్థం, విజ్ఞాన శాస్త్రం అర్థం. సైన్స్ అనే ఆంగ్ల పదం లాటిన్ పదాలైన సైన్సియా లేదా సిరియా అనే వాటి నుండి వచ్చింది. ఈ రెండు పదాలకు అర్థం జ్ఞానం అని అర్థం. సైన్సియా, సిరే అనే వాటి నుంచి రావడం జరిగింది. ఈ రెండు పదాలకే అర్థం జ్ఞానం. అదేవిధంగా అరబిక్ భాషలో ఇల్మ్ అనే పదం సంస్కృత భాషలో విజ్ఞాన్ అనే పదం. అరబిక్ భాషలో ఇల్మ్ అనే పదం విజ్ఞాన్. అంటే ఈ అరబిక్ భాషలో ఇల్మ్ అనే పదం, సంస్కృత భాషలో విజ్ఞాన్ అనే పదం కూడా జ్ఞాన సంచయనం తెలియజేస్తాయి. విజ్ఞాన శాస్త్రం అనేది ప్రయోగాలకు, పరిశీలనలకు పరిమితమై తరగతి గదిలో బోధించే జ్ఞానానికి సంబంధించింది.
ప్రయోగాలకు, పరిశీలనకు. అదేవిధంగా మనం నివసించే విశ్వాన్ని వివరించే మార్గం. వివరించే మార్గం. మనం నివసించే విశ్వాన్ని వివరించే మార్గం విజ్ఞాన శాస్త్రం. యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విపుల శ్రేణి విజ్ఞాన శాస్త్రం. యథార్థమైన సాక్ష్యాలు. అదేవిధంగా సైన్స్ అంటే సత్యాన్వేషణ. ప్రకృతి సంభవాలకు వాక్యానం లేదా అర్థం చెప్పడం విజ్ఞాన శాస్త్రం. విజ్ఞాన శాస్త్రం అంటే క్రమబద్ధం చేసినటువంటి జ్ఞానం. క్రమబద్ధం చేసినటువంటి జ్ఞానం. బయాలజికల్ సైన్స్ పడిగదిలో మనం ఈ విజ్ఞాన శాస్త్ర లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. సాధారణంగా విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ. విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధీకరించినటువంటి అభ్యసనం. ఈ విజ్ఞాన శాస్త్రం ప్రయోగం, పరిశీలనలపై ఆధారపడుతుంది. విజ్ఞాన శాస్త్రం సంచిత జ్ఞానం. విజ్ఞాన శాస్త్రం అనేది వ్యవస్థీకరణ, లోకజ్ఞత. విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. విజ్ఞాన శాస్త్రం నిరంతర ప్రక్రియ. విజ్ఞాన శాస్త్రం లక్షణాలు తీసుకున్నట్లయితే యథార్థాలు, తాత్కాలికాలు. టెట్ మరియు డిఎస్సి పరీక్షల్లో విజ్ఞాన శాస్త్ర స్వభావం నుండి తరచుగా ప్రశ్నలు వస్తుంటాయి. ఉదాహరణ పరిశీలన, ప్రయోగం, ధృవీకరణ వంటి పదాలను గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే జీవశాస్త్ర బోధనలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి, ప్రయోగ పద్ధతి, కథా పద్ధతి, పఠన పద్ధతి. ఇక్కడ మనం దీని నుంచి సరైన సమాధానం తీసుకున్నట్లయితే ఈ ప్రశ్నలో జీవశాస్త్ర బోధనలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే పద్ధతి ఏదో మనం ఇప్పుడు ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులు స్వయంగా ప్రయోగాలు చేయడం ద్వారా శాస్త్రీయ దృక్పథం అభివృద్ధి చెందుతుంది. స్వయంగా ప్రయోగాలు చేయడం ద్వారా. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రయోగ పద్ధతి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్ర స్వభావానికి చెందని అంశం ఏదో గుర్తించండి. ఇక్కడ లక్ష్యాత్మకత, సంప్రదాయం, ధృవీకరణ, పరిశీలన. ఈ ప్రశ్నలో విజ్ఞాన శాస్త్ర స్వభావానికి చెందిన అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. లక్ష్యాత్మకత, ధృవీకరణ, పరిశీలన ఇవన్నీ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అంశాలు. కానీ సంప్రదాయం అనేది శాస్త్రీయ పరిశీలన లేదా ప్రయోగాలపై ఆధారపడుతుంది. ఇది శాస్త్రీయం లేదా ఇక్కడ లక్ష్యాత్మకత, ధృవీకరణ, పరిశీలన ఇవన్నీ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన లక్షణాలు. కానీ సంప్రదాయం అనేది శాస్త్రీయ పరిశీలన, శాస్త్రీయ పరిశీలన. ఇది ప్రయోగాలపై ఆధారపడదు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ సంప్రదాయం. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్ర బోధన మూల లక్షణం గుర్తించండి. మూల్యాంకనం, శాస్త్రీయ వైఖరి కలిగించుట, ప్రయోగాల పద్ధతి, సైన్స్ క్లబ్ల నిర్వహణ. సో విజ్ఞాన శాస్త్ర బోధన మూల లక్షణం ఏంటంటే మూల్యాంకనం కాదు, ప్రయోగశాల పద్ధతి కాదు, సైన్స్ క్లబ్ల నిర్వహణ కాదు. సో విజ్ఞాన శాస్త్ర బోధన మూల లక్ష్యం అనేది శాస్త్రీయ వైఖరిని కలిగిస్తుంది. సో రైట్ ఆన్సర్ ఈస్ బి ఈజ్ ద
రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే సైన్స్ అని నిర్వచించిన శాస్త్రవేత్తను గుర్తించండి ఈ క్రింది వాటిలో. కార్ల్ పియర్సన్, కొలంబియా ఎన్సైక్లోపీడియా, రోబర్ట్ హెచ్ మేకార్డర్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఇక్కడ ఇదివరకు మనం తెలుసుకున్నటువంటి వివరాల ప్రకారం ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే సైన్స్ అని నిర్వచించిన వారిలో మనం ఇదివరకు నిర్వచనాలు తెలుసుకున్నాం. సో కొలంబియా ఎన్సైక్లోపీడియా ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే సైన్స్ అని నిర్వచించింది కొలంబియా ఎన్సైక్లోపీడియా. సో ద రైట్ ఆన్సర్ ఇస్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి అని నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు? ఇక్కడ మనం శాస్త్రవేత్తను గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇదివరకు మనం తెలుసుకున్నటువంటి నిర్వచనాల్లో మనకి ఏడబ్ల్యూ గ్రీన్, హెన్రీ పాయింకెర్, ఐన్స్టీన్, రాబర్ట్ హెచ్ మేకార్డర్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఐన్స్టీన్. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి అని నిర్వచించింది ఐన్స్టీన్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ బి. క్రింది వాటిలో క్రమశిక్షణ విలువకు చెందినది ఏది? అంటే ఆత్మవిశ్వాసం, నిరాడంబరత, ఇతరులకు జ్ఞానం అందించుట, సంఘచిత్రత్వం. సాధారణంగా క్రమశిక్షణకు విలువకు చెందినది సాధారణంగా ఆత్మవిశ్వాసం, నిరాడంబరత, ఇతరులకు జ్ఞానం అందించడం. ఇవన్నీ కూడా క్రమశిక్షణకు చెందిన విషయాలు అయితే, సంకుచితత్వం అనేది క్రమశిక్షణ విలువకు చెందిన అంశం. ద రైట్ ఆన్సర్ ఇస్ డి. డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, మంచి నడవడి ఆశయాలు ఏ విలువగా చెప్పవచ్చు గుర్తించండి. క్రమశిక్షణ, ప్రయోజన, సాంస్కృతిక, సృజనాత్మక. సో మంచి నడవడి ఆశయాలు అనేవి ప్రయోజనం కాదు, సాంస్కృతికత కాదు, సృజనాత్మకత కాదు. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మంచి నడవడిక ఎగ్జాంపుల్గా మనం క్రమశిక్షణ తీసుకోవచ్చు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఏ. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. టెట్ డిఎస్సికి అత్యంత ముఖ్యమైన జీవశాస్త్ర బోధన అభ్యాసం నుండి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం కొన్ని వివరాలు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. టెట్ మరియు డిఎస్సి పరీక్షల్లో విజ్ఞాన శాస్త్రం విషయంలో మరిన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.